హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. సంక్రాంతి అంటేనే చాలు ఒక భావన మొదలవుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సెలవులు ఉంటాయి. ఇంటిల్లిపాది సొంత గ్రామాలకు వెళ్ళి అమ్మమ్మ నానమ్మలతో హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. అదే సమయంలో అందుకే సంక్రాంతి అంటే ఖచ్చితంగా ఇటు సినిమా రంగానికి కూడా ఒక పెద్ద అవకాశంగా భావిస్తుంటారు. సంక్రాంతికి పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తుంటాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాల పేరుతో పెద్ద ఎత్తున టికెట్ల రేట్లు పెంచుకొని మరి యథేచ్ఛగా ఒక వ్యాపారంగా మలుచుకునే పరిస్థితి. సో సంక్రాంతి రాగానే సంక్రాంతి సందర్భంలోనూ ఇతర పండుగల సందర్భంలోనూ ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడైతే క్యూ కట్టి 1 by 1 రిలీజ్ అవుతుంటాయో అదే సమయంలో ప్రభుత్వాలపై టికెట్లు పెంచే దిశగా ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో బహుశా ఏ సినిమా రంగంలోనూ, ఏ భాషకు సంబంధించినటువంటి సినిమా రంగంలోనూ, అది బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, మాలీవుడ్ కావచ్చు, మరే ఇతర భోజ్పురికి సంబంధించినటువంటి సినిమా రంగం కావచ్చు, మరే ఇతర సినిమా రంగంలోనూ లేని ఒక దుస్సాంప్రదాయం అని చెప్పాలి. ఇటువంటి సాంప్రదాయం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు టాలీవుడ్లో మాత్రమే ఉంది. పెద్ద హీరోల సినిమాలు 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీసాం, 150 కోట్ల బడ్జెట్తో సినిమా తీసాం కాబట్టి మీరు టికెట్ల రేట్లు తొలి వారం రోజులు పెంచాలని చెప్పి ప్రయత్నించడం, ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఆ సినిమా రంగ పెద్దలు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా ఎంత విచిత్రంగా తీర్పులు ఇస్తుందంటే కొన్ని సందర్భాల్లో వారం రోజులు ఓపిక పడితే సినిమా టికెట్లు తగ్గుతాయి కదా, సో వారం రోజులు పెంచుకుంటే తప్పేంటి అనే దిశగా హైకోర్టు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు సినిమా ఇండస్ట్రీకి టికెట్లు ఎందుకు పెంచాలి? మిమ్మల్ని భారీ పెద్ద బడ్జెట్తో సినిమాలు తీయమని సగటు ప్రేక్షకుడు ఎప్పుడు కోరలేదు కదా. తనకొక ఎంటర్టైన్మెంట్ ఇమ్మని అడిగాడు, అంతే. అటువంటిది తనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే దిశలో భాగంగా, ఇచ్చే ప్రయత్నంలో భాగంగా హీరోల రెమ్యూనరేషన్లను అమాంతంగా పెంచుకుంటూ ప్రొడక్షన్ ఛార్జీల్ని ప్రెస్టేజ్ కోసం పోయి పెద్ద ఎత్తున పెంచేసి ఆ భారాన్నంతా సగటు ప్రేక్షకుడి మీద రుద్దే ప్రయత్నం చేయడం, దీన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా సమర్థించుకుంటుందనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. పండుగలు వచ్చిన ప్రతిసారి, సంక్రాంతి వచ్చిన ప్రతిసారి, ఎప్పుడైతే పెద్ద హీరోల సినిమాలు వచ్చినటువంటి ప్రతిసారి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఒక పరిపాటిగా మారింది. ఆ ప్రభుత్వాలు కూడా ఎందుకో సినిమా రంగం అంటే చాలా మోజు చూపిస్తుంటాయి. సినిమా రంగం పెద్దలు వచ్చి అడగగానే తొలి వారం రోజులు లేదా 10 రోజులు యథేచ్ఛగా సినిమా టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ చేస్తుంటాయి. ఇక్కడ ఏపీలో అయితే మరీ దారుణం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి వచ్చిన ప్రతి సినిమాకు యథేచ్ఛగా సినిమా టికెట్లు పెంచుకునే దిశగా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేస్తున్నాయి. సో ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీస్తున్నాం కాబట్టి, దాదాపు 100 నుంచి 150 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాం కాబట్టి మాకు భారంగా మారుతుంది కాబట్టి టికెట్లో తొలి దశలో అంటే తొలి వారం లేదా 10 రోజులు పెంచుకునే దిశగా మాకు ఒక అవైలబిలిటీ ఇస్తే ఖచ్చితంగా కొద్దో గొప్ప మాకు వీలుంటుందని చెప్పి సినిమా పెద్దలు వాదిస్తుంటారు. సో ఒకవేళ నిజంగానే మీరు పెద్ద బడ్జెట్తో సినిమా తీస్తుంటే మీరు తీసినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కలు ఎప్పుడైనా ఇటుగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎప్పుడైనా ఆయా ప్రభుత్వాలకు మీరు లెక్కలు సమర్పించారా? సపోజ్ ఒక సినిమా 100 కోట్ల బడ్జెట్తో తీశారనుకోండి, ఆ 100 కోట్ల బడ్జెట్కు సంబంధించినటువంటి జిఎస్టీ ప్రభుత్వానికి కట్టినట్టు వైట్ మనీకి సంబంధించినటువంటి లెక్కలు ప్రభుత్వానికి మీరు ఎప్పుడైనా చూపించారా? వైఎస్ జగన్ గతంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024లో ఉన్నప్పుడు సినిమా టికెట్ల పెంపుకు ఆయన అడ్డుకట్ట వేసినప్పుడు ముఖ్యంగా ఒకవేళ బడ్జెట్ దాటి, ముఖ్యంగా 100 కోట్ల బడ్జెట్ దాటి సినిమాలు తీస్తే దీనికి సంబంధించినటువంటి బిల్లులు అంటే జిఎస్టీ చెల్లించినట్టు 100 కోట్ల బడ్జెట్కు సంబంధించినటువంటి జిఎస్టీ చెల్లించినట్టు బిల్లులు చూపిస్తే ఖచ్చితంగా పెంచుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పి వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఒక జీవో జారీ చేసింది. కానీ దీనిపై ఏ నిర్మాత కానీ ఏ సినిమా సంస్థ కానీ ఆ లెక్కలు, ప్రభుత్వం కోరినటువంటి లెక్కలు అప్పచెప్పేందుకు ముందుకు రాలేదు. అందుకే వైఎస్ జగన్ ప్రభుత్వంపై అప్పట్లో సినిమా రంగ పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. అంటే ఇక్కడ ఒక్కటే అక్రమంగా, అన్యాయంగా ప్రేక్షకుడి నెత్తిన భారం వేసేందుకు, ప్రభుత్వ ఖజానాకు లూటీ చేసేందుకు ప్రయత్నించడం ఒక కారణం అయితే, రెండవది తమ అక్రమాలకు కానీ తమ అన్యాయంగా సంపాదించుకోవాలనే డబ్బుకు అడ్డుకట్ట వేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సినిమా రంగానికి ఒక పరిపాటిగా మారింది. అసలు సినిమా రంగం సొసైటీకి ఏం చేస్తుంది? ఎందుకు సినిమా రంగం ప్రతిసారి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్లు పెంచాలని కోరడం, ప్రభుత్వాలు దీనికి తలొగ్గి పర్మిషన్ ఇచ్చడం ఎందుకు జరుగుతుంది? సినిమా రంగమైన సొసైటీకి ప్రయోజనం చేకూరుస్తుందా? సొసైటీకి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ మేలు చేకూర్చే ఒక్క అంశంలో అయినా, ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా వీళ్ళు?
మరి అటువంటిప్పుడు సినిమా రంగానికి ఎందుకు ప్రభుత్వాలు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తుంటాయి? ప్రతి ప్రభుత్వంపై ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా రంగానికి చెందినటువంటి పెద్దలు యథేచ్ఛగా టికెట్లు పెంచుకోవడానికి అనుమతి కోరుతుంటాయి. మీరు సినిమా రంగానికి సంబంధించిన సినిమా రంగం అనేది ఒక వ్యాపారంగా మారింది, ఖచ్చితంగా నో డౌట్ అందులో. మీరు వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలను అడుక్కోవడం ఎంతవరకు సమంజసం? సో ప్రభుత్వాలు, ఇది కేవలం సినిమా రంగానికి సంబంధించిందే కాదు, ప్రభుత్వాలు కూడా దీనిపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 100 కోట్ల బడ్జెట్కి సంబంధించినటువంటి సినిమాలు తీస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్లులు సక్రమంగా అందించిన తర్వాతే దానికి సంబంధించినటువంటి టికెట్ల రేట్లకు అనుమతి ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. ముఖ్యంగా సగటు ప్రేక్షకుడికి జేబుకు చిల్లు పడకుండా చేయాలి. లేదంటే ప్రేక్షకుడు ఐబొమ్మ లాంటి లేదా మూవీ రూల్స్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుంటూనే ఉంటారు.